అందరికీ నమస్కారము. ఈరోజు మన పొలాన్ని కోపిస్తున్నాము. మొదటిసారి మన పొలాన్ని మన మిషన్ కాకుండా వేరే మిషన్తో అనేది కోపిస్తున్నాము. మన మిషన్ వేరే దగ్గర నడుస్తుంది కదా, మనకి అందుబాటులో అనేది లేదు. యాక్చువల్గా మనము పొలము ముందు వేయడానికి కారణం ఏంటంటే మనది కోసుకొని వేరే వాళ్ళకంటే వేరే వెళ్దాం అన్నట్లుగా మనం ముందే వేసాము. కానీ మన బండి వెళ్ళే టయానికి మన పొలం అనేది కాలేదు, మనము అట్లానే వెళ్ళిపోయాము. అయితే ఈరోజు మనకి దగ్గరలో ఉన్న తెలిసిన అన్న వాళ్ళ బండి అయితే మన పొలం అనేది వస్తుంది. ఎప్పుడూ కూడా మన పొలాన్ని మనమే దున్నుతాము, మనమే కోస్తాము. ప్రతిదీ కూడా మన చేనులో మన బండి నడుస్తుంది. కానీ మొదటిసారి వేరే బండి అనేది నడుస్తుంది. ఆ బండి ఏ బండి, అదేవిధంగా అది ఏ బాక్స్ అనేది అక్కడికెళ్ళి చూద్దాము. అందరూ మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు. దయచేసి మీరు ఇచ్చే లైక్ నేను ఇంకా ఎన్నో వీడియోస్కి తీయడానికి మోటివేషన్ అనేది ఉంటుంది. దయచేసి లైక్ చేసి షేర్ చేస్తారనుకుంటున్నాను. మన చేనికి వెళ్ళే దారి అయితే ఇదే. రోడ్డు దిగిన తర్వాత డొంక అనేది ఉంటుంది, ఇలా వెళ్ళాలి. డొంకే వెళ్ళిన తర్వాత రైట్ తీసుకోవాలి మనం. ఇక్కడ ఈ రెండు చెట్లు వీటిని మొత్తం గొల్ల చేసి పెట్టేసాయి. ఇక్కడ నుంచి మనం రైట్ ఇక్కడ తీసుకోవాలి. యాక్చువల్గా ఇది ఇప్పుడు మాకు వస్తున్న రోడ్డు అంటే హైవే. ఈ రోడ్డు హైవే, ఇది హైవే పక్కన నుంచి మనం వెళ్ళాలి. ఫైనల్గా మన పొలం దగ్గరికి అయితే వచ్చినాం. ఇంకా మిషన్ అనేది రాలేదు. మన పొలం చూడండి ఏ విధంగా ఉందో చూడండి. ఈ విధంగా అనేది ఉంది. మొత్తం కూడా ఆరింది. మా బుడ్డ మేడం ఏమే మామిడికాయలు కావాలంటే చెప్తే తీసుకొస్తా. మామిడికాయలు ఇస్తావు వాళ్ళకి? ఎన్ని ఇస్తావు? చాలా ఇస్తా. వాళ్ళకి కావాలని వాళ్ళకి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తా. కామెంట్ చేయమని మీకు ఏమేమి ఎన్ని కావాలో అని. మీకు ఎన్ని కావాలో కామెంట్ చేయండి, నేను చేసి ఇస్తా. మన మామిడి చెట్టు ఏది? అగో ఇదే మన మామిడి చెట్టు. ఇదేనా మన మామిడి చెట్టు? కాయలు చూడండి గుర్తు. మా పెద్ద మేడం చూడండి వాటర్ బాటిల్ తెచ్చుకుంది. బాటిల్ చూపి అంటే వాటర్ బాటిల్ తెచ్చుకుంది. మిషన్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం. ఈరోజు వీళ్ళిద్దరు కూడా పొలం కోపిస్తారంట. మన ట్రాక్టర్లు రెండో లోడింగ్కి వెళ్ళినాయి. ఇక మన పక్కన మన పొలంలోనే పోయాలి. ఇదంతా కూడా మనం తిండి వరకే అనేది వేసుకున్నాము. మన మామిడికాయలు చూడండి ఎట్లా కాసినాయి. మామిడికాయలు ఇక్కడ ఒక మామిడికాయ. కెమెరాకి కొంచెం బ్లర్ అనేది అవుపడుతుంది, అంటే క్లారిటీ అనేది లేదు, బ్లాక్ వస్తుంది. ఏడొకటి ఇవేంటంటే కింద నుంచే కోసుకోవచ్చు. మిషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. మిషన్ కూడా వస్తుంది, దగ్గరకు వచ్చిందంట. మిషన్ రావడానికంటే ముందు నాన్న ఇదంతా కూడా చూడండి, ఈ ధరలు మొత్తం కూడా కోస్తున్నాడు. ఇదంతా కూడా కోసిండు. ఇదంతా కూడా ఇట్లా కోసుకుంటా అనేది వెళ్ళిండు. చూడండి మిషన్ రావడానికి ముందు ఇగో అక్కడ వైట్ది అవుపడుతుంది చూసినా, అక్కడ కోస్తాను నాన్న. ఇట్లా మిషన్ రావడానికంటే ముందు ఇలా కోసుకోవడం వల్ల ఏంటంటే ధరల మటు ఉన్న చిన్నవి ఉంటాయి కదా, అవి అనేది జారిపోకుండా అనేది ఉంటుంది. చాలామంది ధరల పట్టు అంటారు కదా. ధరలు పట్టినప్పుడు ఏంటంటే ఒకవేళ ఈ దుగాలకు గనక రాళ్ళు అనేది ఉంటే కటర్ బార్కి తగిలి బ్లేడ్లు ఇరిగే అవకాశం అనేది ఉంటుంది. చాలామంది కూడా పొలం కోసేటప్పుడు ఒక రోజు ముందు కానీ లేకపోతే మిషన్ రావడానికి ఒక 1 అవర్ ముందు కానీ ఇలా కోసుకోవడం వల్ల చాలా మంచిది. మీకు ఇబ్బంది ఉండదు, కోసేటోళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే మేము ఇలాంటివి అనేది ఫేస్ చేసినాం కాబట్టే నేను చెప్తున్నాను. ఇక నాన్న చూడండి ఆ దారిన కోస్తూనే ఉండు. అక్కడ ఆ డమ్మీ కాడ కోస్తుండు. ఇట్లా ఈ విధంగా కంపల్సరీగా మిషన్ రావడానికి ముందైతే ఇలా కోసుకోవడం వల్ల మనకి ఎక్కడో కూడా పుల్లని పోకుండా మొత్తం కూడా మిషన్ అనేది కట్ చేస్తుంది. మిషన్ ఇంకా రాలేదు, మిషన్ కోసం వెయిట్ చేస్తున్నా. బండి ఎక్క మాకు అన్న ఎక్కి ఏడుస్తుంది, దింపాలని. దిగు, నేనైతే దింపను. లేదు దిగాలి. మరి ఎందుకు దిగరా అన్నావు డాడీని? ఎందుకు రమ్మన్నావు చెప్పు. ఎందుకు రమ్మన్నావు చెప్పు ఆన్సరు. కొత్తగా అయింది, నువ్వు చెప్పవా?
నువ్వు దిగినావు కదా, మళ్ళీ ఎందుకు రమ్మన్నావు నన్ను? రామంట ఎందుకు భయం వేసిద్ది కాబట్టి. ఎందుకు మరి భయం వేస్తే దాన్ని ఎందుకు దిగినావు? మరి ఎందుకు ఎక్కాలి ఫస్ట్? బైక్ ఎక్కుతాను ఫస్ట్ ఎందుకు అనాలా? నువ్వు ఉన్నావు కాబట్టి ఎక్కినా నేను. నేను ఎప్పుడు ఎక్కినా? నేను దిగిన కదా ఎప్పుడో. చెప్పు. నేను దిగిన కదా, నువ్వెందుకు ఎక్కినావు మళ్ళీ? దిగమంట నేను ఇందాకే ఎక్కిన కాళ్ళు నత్తనే ఇంకోసేపు ఉంటుండకుండా పోయినావు అందుకే. మరి నువ్వు దిగొచ్చు కదా, నేను ఎందుకు ఏడుస్తున్నావు మరి? దిగండి రట్లే. ఎందుకు మమ్మీ కాయలు ఎందుకు అడుగుతున్నావు? అంటే వాళ్ళు అప్పుడే కామెంట్ చేసి అడిగారా నిన్ను కడుగుతున్నా? అంటే ముందు ముందే ప్రిపేర్ చేస్తున్నావు వాళ్ళ కోసం. చూశారుగా ఫ్రెండ్స్, మీకు ఒకవేళ మామిడికాయలు కావాలంటే కామెంట్ చేయండి, మా చిన్న పాప మీకు పంపిస్తానంట. మనకి ఇందాకలా మనతో అన్నది కదా మీకు మామిడికాయలు కావాలంటే పంపిస్తా అని. ఇగో కోసింది, వాటిని మంచిగా కడుగుతుంది చూడండి, మోటార్ కాడ కడుగుతుంది. మరి ఉన్నవి అవే కదా. మరి ఎట్లా కొరియర్ చేస్తావా? ఎట్లా చేస్తావు వాళ్ళకి? కొరియర్ చేస్తావా? మరి శుభ్రంగా అడుగు. మరి ఈరోజు పార్సిల్ చేస్తావా రేపా? రేపా? వాళ్ళు కామెంట్ చేసిన దాన్ని బట్టి చేస్తావా? అవన్నీ ఎవరికి కాయలు? వీడియోలు చూసే వాళ్ళక? ఓకే. కోతులు ఉన్నాయి చూడండి ఆ బండ మీద. ఆ బండ మీద ఒకటి, ఆ చివరన ఒకటి, ఇటు ఒకటి పోయింది. అక్కడ ఆదరిన అన్న ఉంది. చూశారు కదా, ఇవి గుట్ట దగ్గర నుంచి ఇక ఈ మామిడి చెట్టు మీద పడతాయి. ఈ మామిడి చెట్టు మీద ఉన్న కాయలు మొత్తం తిన్నంత తిని రాలుపుతాయి. ఇక మామూలుగా రాలిపోం. అవి రాలిపి అవి తిన్న తర్వాతనే మేము ఇంటికి అనేది తీసుకెళ్తాం. ఒకవేళ మేము ఉంటే ఎక్కనేమో, మేము లేకపోతే మాత్రం చెట్టు మొత్తం ఆగం అయిపోతుంది. చాలా వరకు కాయలు అనేది రాలిపినాయి, మళ్ళీ వస్తూనే ఉన్నాయి. మంట మీద వేలాడుతుంది అది. మా పాపని కోతులకి అల్లి అమ్మ అని నేనంటే మ్యాంగోస్ ఇసిరేస్తుంది. వాటికి రాళ్ళు ఇసిరేస్తున్నాం కదా మనం, రాళ్ళు ఇసిరేసిన తగలవనుకోండి, మ్యాంగోస్ ఇసిరేస్తే అవి ఏం చేస్తున్నాయి అంటే మంచిగా బండల మీద కూర్చొని తింటున్నాయి చూడండి. అగో అవి బండల మీద కూర్చొని తింటున్నాయి మంచిగా, యాడికి ఎత్తుకొని వచ్చి. ఇప్పుడు రాయి అది ఇసిరేసింది. మేము మిషన్ కోసం దాదాపుగా 3:30కి అనేది చేనుకు వచ్చినాం. ఇప్పుడు సుమారుగా టైం వచ్చేసి 6:21 అవుతుంది. ఇగో ఇప్పుడు వస్తుంది. మా పక్కన ఉన్నది ఒక అరెకరమే, దాన్ని కొయ్యడానికి ఇంతసేపు టైం అనేది పట్టింది. ఎందుకంటే అందులో చైన్ అనేది తెగిందంట. అదేవిధంగా ఫ్యాన్ ఉంటుంది కదా, ఫ్యాన్ మన ఫ్యాన్ తగలలేదు, ఫ్యాన్కి ఉంటుంది డోర్ ఉంటుంది కదా, అది అనేది దుగానికి తగలడం వల్ల దాన్ని బెండి చేసేసరికి ఈ టైం అనేది అయింది. మోటార్ ఫీల్డ్లో ఒక్కొక్క టైంలో మనం అనుకున్న టైంకి అయితే జరగదు. పాపం అక్కడ ఒక కార్యక్రమం, ఇదొక 30 ఇంతసేపు అనేది కొచ్చారు. అదే పొలం మంచిగా ఉండి దుగం హైట్ లేకపోతే మాత్రం ఎప్పుడో అనేది వర్క్ అయిపోయేది. అది కాకుండా మళ్ళీ ఇంకా దరిద్రం ఏంటంటే కోస్తుంటేనే మన పైన చైన్ ఉంటుంది కదా, ఆ చైన్ అనేది కూడా ఊడిందంట. అవన్నీ సరి చేయించుకొని వచ్చేసరికి ఇగో ఈ టైం అయిపోయింది. ఇగో మిషన్ అనేది ఇప్పుడే మన చైన్లోకి ఎంటర్ అనేది అవుతుంది. మనకు వచ్చింది 2 వీల్లో స్టాండర్డ్ బాక్స్, ఇప్పుడే మన చైన్లోకి అనేది అడుగు పెట్టింది. మరి ఏ టైం అయితే ఇప్పుడు చూడాలి. ఈ మధ్య 2 వీల్ నడుస్తుంది కానీ కొంచెం ఈ మధ్య ఒకటి మనకి 4 వీల్ అనేది పడుతుంది. నాకు తెలిసి ఈ మళ్ళీ కొంచెం బురద అనేది ఎక్కువ ఉండొచ్చు. బహుశా ఈ మళ్ళీ అయితే ఏం లేదు, ఇది 2 వీలే నడుస్తుంది.
టూ వీల్ ఇది స్పీడ్గానే వస్తాను మనోడు. స్టాండర్డ్ 2021 మోడల్ అంట ఇది. అక్కడ నిలబడ్డాడుగా అన్నది మిషన్. ఇది అన్న రీసెంట్గానే తీసుకున్నా అంటాడు. సెకండ్ ఫ్లో 2013 మోడల్ తీసుకున్నారన్న. ఈ మడి అయితే మంచిగానే వస్తుంది. నాకు ఆ మడే కొంచెం డౌట్గా ఉంది. మన మిషన్ కంటే కొంచెం హైట్ తక్కువ ఉంది. ఇవేంటంటే టైర్లు చిన్నవి కదా, కొంచెం హైట్ తక్కువగానే ఉంది. మన మిషన్ ఏంటంటే హైట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అన్న పోస్తుంది అన్నాడు, అది కూడా చూడాలి మరి. పోస్తుందా బండి దిగబడుతుందా అనేది అయితే అర్థం కాలేదు. ఎందుకంటే అన్న ఇది కొంచెం దిగబడ్డా కూడా నెట్టుకొని పోతుంది అంటాడు. మరి చూడాలి. మళ్ళీ అన్న నిలువేసుకునే కాడికి మళ్ళీ అడ్డనేస్తాడు. 5310 రపాలాడుతుంది. కింద స్పేస్ చూడండి. మన బండిది ఎంత హైట్ ఉందో ఈ బండిది ఎంత కింద ఉందో. ఓల్డ్ బండి కదా, కింద స్పేస్ అనేది హైట్ తక్కువ ఉంది. మనది ఏంటంటే హైట్ ఎక్కువ ఉంది కాబట్టి హైట్ దుకాళ్ళకు కూడా తగలదు. చాలా కిందకు ఉంది అది బాక్స్. ఫ్యాన్ బాక్స్ చూడండి ఎంత కిందకు ఉందో. మనది ఏంటంటే న్యూ మోడల్ కాబట్టి కొంచెం హైట్ అనేది పెంచిండ్రు. అందులో ఒకటి మనకి కొంచెం హైట్ టైర్స్ కాబట్టి కొంచెం హెవీగా అనేది ఉంది. అన్ని రివర్సెస్లో అలా వస్తున్నాం. మనోడు ఈ విధంగా వెళ్తున్నట్టుంది. అక్కడక్కడ కొంచెం పచ్చిగా ఉంది కదా, కొంచెం లోడ్ అనేది పడుతుంది. పచ్చిగా ఉంటే ఒడ్లు కూడా కొంచెం పోయే అవకాశం అనేది ఉంటుంది. కానీ చెక్ చేసినాం, ఒడ్లు అయితే ఎక్కడా పోవట్లేదు, మంచిగానే ఉంది. మనోడు కూడా కొంచెం స్పీడ్గానే కోస్తుండు. డ్రైవర్ అన్న కూడా బండిని కొంచెం ఉరికిస్తూనే ఉండు. మెయిన్ ఏంటంటే పొలం కోసేటప్పుడు కొంచెం కిందకి అనేది కోస్తే గడ్డి అనేది కూడా పనికి వస్తుంది. అన్నని కిందకే కోయమన్నాం, కిందకే కోస్తుండు. కొంచెం బండి కూడా స్పీడ్ ఉంది. ఇవేంటంటే టూ వీల్ మైలేజ్ అనేది ఎక్కువ వస్తాయి. ఫోర్ వీల్ ఏంటంటే మైలేజ్ తక్కువ వస్తుంది. ఇది 5310 కాబట్టి ఇంకా మైలేజ్ అనేది వస్తుంది. బ్రహ్మాండంగా కొయ్యొచ్చు, ఇబ్బంది లేదు. కొంచెం మనకేంటంటే కటింగ్ కన్నా కొద్దిగా లేట్ అనేది అవుతుంది, కానీ బండి మాత్రం బరాబరు. సాల్వ్ పడితే మాత్రం అన్న ఇరగదీస్తాడు. ఎప్పుడైనా సరే మనం మిషన్ కోసేటప్పుడు కింద ఒడ్లు పోతున్నాయి అనేది కూడా లేదా చూసుకోవాలి. అది నా మిషన్ అయినా సరే ఏ మిషన్ అయినా సరే కంపల్సరీగా ఇది ఒకటి చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం పండించే పంట కూడా మొత్తం వేస్ట్ అయిపోతే మీకు లాసే, మాదేముంది కోసుకొని పోతాం కాబట్టి ఇబ్బంది అనేది ఉండదు. కానీ కంపల్సరీగా పొలం కోసేటప్పుడు మాత్రం కింద ఒడ్లు అనేది చూసుకోండి, రాలుతనేయా లేదనేది. ఈ మడి కూడా కంప్లీట్ అవ్వడానికి అనేది వచ్చింది. కట్టల బాధే కొంచెం సౌండ్ వస్తుంది, కట్టా కట్టా అనుకుంటా. ఇంకొక 2 సార్లు అయితే మనకి ఇక మడి కంప్లీట్ అయిపోతుంది. రావడం లేటర్లే కానీ వచ్చిన తర్వాత వర్క్ స్పీడ్గానే అవుతుంది. బండి ఏదైనా ప్రాబ్లం పెడితే తప్ప ఎక్కడ ఇబ్బంది అనేది కూడా ఉండదు. ఎందుకంటే సీజన్ అనేది ఈ 4 రోజులే ఉంటుంది, తర్వాత ఉండదు. ఈ 4 రోజులే మనము కోసినంత కొయ్యాలి, లేకపోతే మాత్రం బండి ఈఎంఐలు కట్టలేము, డ్రైవర్ జీతాలు అనేది వెళ్ళదు. ఎందుకంటే ఇది ఎనీ టైం ఉండే కిరాయిలు కాదు, 3 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఈ విధంగా అనేది వస్తాయి. మనకేంటంటే 6 నెలల కిస్తీ కాబట్టి కంపల్సరీగా కిస్తీ మందమైనా కంపల్సరీగా మనము కిరాయి అనేది చేయాలి. ఈ సీజన్ ఏంటంటే ఎనీ టైం ఉండేది కాదు. సీజన్ ఒకసారి వచ్చిందంటే ఆ సీజన్లోనే మనం కొయ్యాలి. వన్స్ ఒకసారి సీజన్ దాటిపోయింది అనుకోండి, మనం ఏ కిరాయి కూడా చేయలేము, మనం కిస్తీ కట్టాలన్న డబ్బులు అనేది కూడా ఉండవు. ఇది కంప్లీట్ అయిపోయింది. అయితే ఆ మల్లోకి వెళ్దామంటే కొంచెం దిగబడుతుంది అన్నట్టుగా ఒడ్లు పోతామని బాక్స్ నిండక ముందే ఒడ్లు అనేది పోపిస్తున్నాం. టైం సుమారుగా వచ్చేసి 6:30 దాటింది. అది పాదొక 7 ఆ విధంగా అవుతుంది. అయినా కూడా కొంచెం పొద్దు అనేది ఉంది.
ఒడ్లు పోస్తాను. అక్కడక్కడ పచ్చి గింజ ఉంది ఒడ్లకి. ఒడ్లైతే పర్లేదు, నీట్గానే వచ్చినాయి. ఎక్కడ ఏం లేవు, నీట్గానే ఉన్నాయి. ఆడాడ పచ్చిగా ఉన్నాయి. అందుకే మేము కూడా పచ్చొడ్లు అమ్ముదామన్నట్లుగా కోపించినాం. దీన్ని 100 వరకు ఎండబెట్టుకొని మిగిలిన అమ్మేస్తాం వెంటనే. ఈ విధంగా ఉన్నాయి. బండి ఈ మూల కొంచెం దిగబడ్డది, మళ్ళీ రివర్స్ పోతాడు. వచ్చేటప్పుడు ముందుకు బాగానే వచ్చింది కానీ మళ్ళీ వెనక్కిపోవడానికి కొంచెం ఇబ్బంది అనేది అవుతుంది. ఈ మూలన దిగబడ్డది, మళ్ళీ ఈ మూలన దిగబడ్డానికి అంత దూరం పోతున్నా అన్న. 2 వీల్ కదా, కొంచెం నెట్టలేకపోయింది. మళ్ళీ రివర్స్ ఆడ నుంచి వేసుకొని వస్తాడట్టుంది నాకు తెలిసి. చిన్నగా వస్తాడు. నైట్ టైంలో ఇదే కోత ఇబ్బంది అయితేనే ఉంటుంది. మళ్ళీ అక్కడ వేసిన కటర్ బారు ఆ మునం పట్టుకొని వస్తాడట్టుంది నాకు తెలిసి బహుశా. ఈ మడే కొంచెం ఇబ్బంది పెడుతుంది. బండి నసుకుతా ఉంది, అంటే ఇంజన్స్ వస్తుంది, లోడ్ ఎక్కువ పడుతుంది. దిగబాటు ఉంది కదా, అందువల్లనే కొంచెం లోడ్ అనేది ఎక్కువ పడుతుంది. మళ్ళీ ఈ ధరకే వచ్చింది అన్న. అయినా కూడా బండి చూడండి కొంచెం కష్టంగానే పోతుంది. ఇందాకలా పోయినంత స్పీడ్గా అయితే పోవట్లేదు. ఎందుకంటే కొంచెం టైర్లు దిగబడుతూనే కొంచెం బురద అనేది ఉంది ఈ మళ్ళీ. ఇది ఎప్పుడు కూడా నల్లరేగడి భూమి, కొంచెం ఎప్పుడు పదునే ఉంటుంది. టైర్లు కూడా కదలట్లేదు, చిన్నగా పోతుంది. ఆడనే దిగబడుతుంది చూడండి. టైర్లు తిరుగుతూ ఉన్నాయి. మళ్ళీ అన్న ఇప్పుడు రివర్స్ అనేది వస్తాడు. ఈ మళ్ళీ అయితే ఇలా ఉంది పరిస్థితి. ఇందాకలా పోవడం మంచిగా పోయింది కానీ ఇప్పుడే ఇబ్బంది పెడుతుంది. ఆ మడి సగం కోసి వచ్చేసినాం. ఇక మొత్తం కొయ్యలాకనే ఆ మడి సగం కోసి వడ్లు అనేది కాచింది. ఇక నేను కొయ్యను అన్నట్టుగా అన్న వెళ్తుండో. ఇగో కోసిన వరకు కొయ్యింది అయితే అది, ఎందుకంటే 2 వీల్ కదా దిగబడుతుంది. అందుకే బండిని కూడా అన్న ఆఫ్ చేసేసిండు. అటో ఇటో ఒక కార్నర్ అయితే అయిపోయింది. మళ్ళీ కొంచెం దిగబడుతుంది, మళ్ళీ ముందుకు అనేది వస్తుండు. ఇప్పుడు అది ఉంది కదా ఎదరా, అది అనేది కొయ్యాలి. అన్న అయితే పర్వాలేదు, ఓపికతో కోస్తుండు. నాకు తెలిసి బహుశా అన్న అయిపోయిందాక దీన్ని వదిలేటట్టు లేడు. ఇప్పుడు ఆ మూల అనేది కవర్ చేస్తాడు. అక్కడక్కడ ఏంటంటే తడిగా ఉండడం వల్ల దిగబాటు అవుతుంది. కొంచెం బండికి లోడ్ అనేది పడుతుంది తప్ప మళ్ళీ కొన్ని చోట్ల తడిగా అనేది లేదు, కొన్ని చోట్ల ఫ్రీగానే పోతుంది. నాకు తెలిసి వానాకాలం మొత్తం మనం 4 వీల్ కోసినాం కదా, ఇప్పుడు కొంచెం యాసిడ్ కాబట్టి నడవనిస్తుంది బండిని. లేకపోతే అసలు బండిని కూడా నడవనియదు. ఎందుకంటే ఇది మొత్తం కూడా మనకి దిగుబాటే పొలమే. పైనుంచి వచ్చిన వరద మొత్తం కూడా ఈ పొలాలనే అవుతాయి. మొత్తం బుడుగు, అంటే దీన్ని బుడుగు అంటారు. ఇది ఒక్క మడే అయినా కూడా అన్న చూడండి ఓపికతో కోస్తుండు. వెనక ముందుకు వేసుకుంటా చిన్నగా ఒక లైన్ ప్రకారం ఓపికతో నిదానంతో అనేది కోస్తుండు.
ఇలాంటి డ్రైవర్లు ఉండడం వల్ల కూడా ఓనర్లకు సేఫ్టీ, ఎందుకంటే బండి నలగదు, కొంచెం ఓపిక అనేది ఉంటుంది, కిరాయిలు అనేది కూడా చేయగలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చేసే పని రైతుకు నచ్చితే ఇంకోసారి మనం పిలవగలుగుతాడు. చూడండి, నేనే చెప్తున్నా కదా అన్న ఓపికతో వస్తుందని, అలాగనే మన థాట్లో మన ఆలోచనలో అనేది ఉంటుంది. ఇలాంటి డ్రైవర్లు ఉండడంలో ఓపికతో కోసిండు అనేది, అలా మన బండ్లకు కూడా కిరాయిలు అనేది ఎక్కువగా వస్తాయి. ఒకటి అయిపోయింది, ఇప్పుడు అటు అనేది పెట్టిండు, మరి అటు నడుస్తుందా నడవదా పోతా ఉంది బండి. చిన్నగా ఒక మోపు అమాంతం పోతుంది. ఇగో ఇక్కడ చూడండి, నెర్రలు కొట్టింది పొలం, ఇక్కడ నెర్రలు కొట్టింది. ఒడ్లు కూడా మనకి ఎక్కడా పోట్లే, చూడండి ఒడ్లు కూడా ఎక్కడా పోట్లే, నెర్రలు కొట్టింది. ఇగో మళ్ళీ ఏడ చూడండి పదును, ఇగో ఏడ పదును, ఇంకో ఏడ చూడండి ఏడ పదును, ఇంకో ఇప్పుడే నెర్రలు కొడుతుంది. ఒక్కొక్కను మనకి లేదు, ఒక్కొక్కను బురద అనేది ఉంది, అందువల్లనే కొంచెం ఇబ్బంది అనేది అవుతుంది. ఇప్పుడు అటు పైన గడ్డ మొత్తం కూడా ఆరింది, మళ్ళీ ఇటు చూడండి బురద. రాత్రి ఇగో ఈ కాళ్ళ నుంచి వచ్చింది బండి, ఇగో ఈ కాళ్ళ నుంచి వచ్చింది రాత్రి. ఇక్కడ చూడండి ఎంత పొరుతుందో. టైర్లు దిగుతున్నాయి, మరి ఆడదాకా నడుస్తుందా లేకపోతే రివర్స్ వస్తుందో తెలియదు. చిన్నగా మోనిస్తాడు, మరి బహుశా నాకు తెలిసి ఆడి వేసరికి రివర్స్ వస్తాడేమో, చూడాలి. ఇప్పుడు ఈడి దాకా వచ్చి దిగబడ్డది, మళ్ళీ ఇదంతా కూడా ఆగింది. ఇందాకలో ఈ సాల్ వరకు పోయింది, దరి వరకు పోయి వచ్చింది, ఇప్పుడు ఈడి దాకా వచ్చి ఆగింది. మరి ఈ సాల్ ఎంతవరకు వస్తుందో చూడాలి. అన్న అయితే వీలుని బట్టి అయితే కోస్తూనే ఉండు పాపం, అన్న ఇబ్బంది అయితే లేదు, కొంచెం బండి ప్రాబ్లమే. ఇగో ఇప్పుడు టైర్లు ఆడనే తిరుగుతున్నాయి, ఇప్పుడు ఆడనే తిరుగుతున్నాయి టైర్లు, చూడండి. మళ్ళీ రివర్స్, ఇంకో ఇట్లుంటుంది సిచ్యువేషన్. వాటర్ ఫీల్డ్ అంటే ఇంకో ఈ విధంగా ఉంటుంది. నడిచేటప్పుడే బండి, నడవనప్పుడు ఇట్లనే ఉంటుంది. ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుకుంటాను చూడండి, బండి మొత్తుకుంటుంది. మెయిన్ ఏంటంటే 2 వీలర్ బండ్లతో ఇదే ప్రాబ్లం. అదే 4 వీల్ అనుకోండి, ఒక మోపున అమాంతం వెళ్ళిపోయేది. 2 వీల్ కదా కొంచెం సతాయిస్తుంది. అదే వెనక నెట్టేయి కూడా సపోర్ట్ అనేది ఉంటే బండి ఏంటంటే ఒక మోపున వెళ్తుంది, తగ్గుకుండా వస్తుంది. చూడండి, ఇగో ఇక్కడ ఈ దాకా వచ్చింది, మళ్ళీ ఏ నుంచి ఇగో మళ్ళీ ఇక్కడికి మళ్ళీ పోయింది. మళ్ళీ ఆ సాలైన ఎక్కడికి వస్తుందో చూడాలి. ఇప్పుడు అన్న అయితే పాపం వీలుని బట్టి కోసుకుంటూనే వస్తుండు, ఇబ్బంది లేదు. నాకు తెలిసి బహుశా మళ్ళీ అది కూడా పైనుంచి చేసుకుంటూ వస్తాడు. కానీ బండి మాత్రం నెంబర్ 1, నేను చెప్తున్నా కదా. ఒడ్లు ఎక్కడ కూడా బొట్ల, చూడండి ఒడ్లు ఎక్కడ కూడా బొట్ల. మనకి కొన్ని ఏంటంటే ఒడ్లు ఎక్కువ పోతాయి, కానీ ఎక్కడ కూడా బొట్ల, మంచిగా నీట్గా వస్తున్నాయి. నాకు తెలిసి మంచిగా ఆరిన పొలాలకైతే నెంబర్ 1గా పనిచేస్తుంది 2 వీల్లో. ఎందుకంటే డ్రైవర్ కూడా నెంబర్ 1గా వస్తాడు మంచిగా స్పీడ్గానే. ఇప్పుడు ఈ సాల్ ఎక్కడి వరకు పోతే చూడాలి. టైర్ దిగుతుంది, అగ్గో తిరుగుతూనే ఉంది. ఇక ఆడిపోయి ఆగిద్ది నాకు తెలిసి. చూడండి ఎడ తిరుగుతుంది, కదలదు ఇక. రివర్స్, ఆడిపోయి రివర్స్.
అడివే మళ్ళీ రివర్స్. ఎంత లోడ్ పడుతుందో బండికి, ఇంత లోడ్ పడితే ఎంత గుంజుతుంది చూడండి. ఎక్కదు ఇక నాకు తెలిసి, కదలట్లా బండి. ఎంత లోడ్ పడుతుందో. ఇది స్టాండర్డ్ అయితేనే ఇంతగానం దిగబడుతుందంటే మన డస్మిస్ అయితే ఇంకా వెయిట్ ఎక్కువ ఉంటుంది. అదైతే నాకు తెలిసి బహుశా ఒకవేళ 2 వీల్ అయితే అందులో కూర్చునేదేమో. ఎందుకంటే స్టాండర్డ్ కొంచెం వెయిట్లెస్ కదా, అయినా కూడా కొంచెం సగం వరకు నెట్టకొస్తుంది, మళ్ళీ టైర్లు తిరుగుతున్నాయి, మళ్ళీ వెనక్కిపోతాడు. అదే డస్మిస్ అనుకోండి, పెట్టిన కాడ కదలదు అనుకుంటా, అంత బురద అనేది ఉంది. నాకు తెలిసి బహుశా ఇంకొక 4 రోజులు ఆగుంటే బాగుండేదేమో. మా నాన్న కొంచెం కోతులు తట్టుకోలేక ముందే పచ్చొడ్లు అమ్ముదామన్నట్లుగా కోపిస్తుండే తప్ప, లేకపోతే ఇంకొక 4 రోజులు ఆగుంటే బాగుండేదే. అన్న మళ్ళీ బాక్సు పోయడానికి అనేది వస్తుండు. ఒకవేళ బాక్సు బరువు అయినా కూడా మనకి ఒడ్లు బరువు ఉండి బండిని కదలనేది కదా, అట్లా బాక్స్ పోసి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నట్టుంది. ఎందుకంటే దిగబాటు ఉంది కదా, బరువు అయితే బండి కదలదు. అందువల్లనే మళ్ళీ ఒడ్లు పోసి మళ్ళీ వచ్చి మిగిలింది అనేది వస్తుంది. వెయిట్ తక్కువ ఉంటే ఏంటంటే బండి కొంచెం అలకగా పోతుంది కదా, అందువల్లనే అన్న మళ్ళీ బాక్స్ పోయడానికి అనేది వెళ్తుండు. ఫైనల్గా ఎలానో అలా ఇబ్బంది పడుకుంటా అన్నకు వస్తూనే ఉండు. అడ్డం పెట్టింది ఇప్పుడు దాకా నిలువు కోసింది కదా, మళ్ళీ అడ్డం కోసుకుంటా అనేది వస్తుండ్రు. నాకు తెలిసి ఇంకొక 2 కుంటలు కూడా ఉండదు నాకు తెలిసి, కుంటన్నర కూడా ఉంటుంది. ఇక ఎంతైతే అయిపోయినట్టే. రివర్స్ పడుకుంటా వస్తూనే ఉండు. ఒక్కొక్కటి చూడండి గాలి ఎట్లా పడుతుంది, ఈ విధంగా పడ్డాయి. నాకు ఎంత అందుకుంటే మళ్ళీ రివర్స్ వస్తుంది. మెయిన్ ఏంటంటే డ్రైవర్ కోపుగా ఉంటే ఏ పనైనా మనం సక్సెస్గా చేయగలుగుతాం. చూడండి దిగబడుతున్నా కూడా అన్న వస్తూనే ఉండు. మళ్ళీ రివర్స్. ఇలాంటి కాడ ఏంటంటే కొంచెం టైం అనేది ఎక్కువ వస్తుంది, పని అయితే అవుతుంది అట్లా. ఎందుకంటే కొంచెం బండి దిగబడకుండా పోయాలి కదా, ఇబ్బంది అనేది అవుతుంది. రివర్స్ ఎట్లా వస్తుంది. బండి బాగా ఇబ్బంది పడుతుంది, లోడ్ ఎక్కువైంది కదా, బాగా ఇబ్బంది పడుతుంది. మళ్ళీ క్వాంటర్ వేసిండు, మళ్ళీ నిలువు పట్టిండు, మళ్ళీ దిగబడిద్దా లేదా చూడాలా. ఎందుకో ఏ మూల కొంచెం నేను అసలు యాక్చువల్గా ఏంటంటే ఆ మధ్యలో దిగబడుతుంది అనుకున్నా, కానీ ఏ మూల దిగబడుతుందో నాకు అర్థం కావట్లేదు. అసలు ఏ మూల దిగబడదు, సరే ఏ మూలకు నీళ్ళు ఎక్కువైనాయి ఏంది అర్థం కావట్లేదు. టైర్లు తిరగట్లేదు. అందిన వరకు వస్తాను అన్న, అందిన వరకు కోసుకుంటూనే వస్తాను. అబ్బో దిగబడ్డా కూడా బాగానే వస్తుంది ముందుకు. ఇట్లా కదిలినా ఏం కాదు, బండికి ఇబ్బంది ఉండదు. మన పొలమేమో కానీ పాపం మిషన్ని చంపునట్టునే ఉంది, వస్తుంది పాపం కదల్లాక. టైర్లు అసలు తిరగట్లేదు పాపం, వెనక్కి ముందుకు అనుకుంటూనే పోతుంది అన్న. ఈ మూల ఆగేటట్టుగానే ఉంది, మళ్ళీ వెనక్కి వెళ్తాను. బండి మాత్రం బాగా ఇబ్బంది పడుతుంది.
బండిని చంపుతున్నట్టుగానే ఉంది, ఎందుకంటే కదలట్లేదు అసలు మెయిన్. ముందు పరిస్థితి మళ్ళీ వెనక్కి పోయి మళ్ళీ ముందుకు రావాలి. వెనక్కి పోవడానికి కూడా కదలట్లేదు అది. ఈ విధంగా ఉన్న పరిస్థితి. హాట్ అయిన ముందుకు. సైడ్ చూడండి ఎట్లా తిరుగుతున్నాయి, మొత్తం మట్టి. చిన్నగా కదులుతుంది బండి. సైడ్ చూడండి, ఆట చిన్నగా పోతుంది బండి. సహాన్ని చూడండి కింద అనేది, దీనికి స్టాండ్ కూడా లేదు. ఎంతకు వస్తే అయిపోయినట్టే. కట్టబార ఏక ముందే చూడండి బండి ఎట్లా చచ్చిపోతుందో. వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి లోడ్ పడుతూనే ఉంది. కట్టబార ఏక ముందే చూడండి ఎంత లావు బాళ్ళు అన్నారు. వెనక్కి ముందుకు అనుకుంటా వస్తూనే ఉండు. ఎక్కుద్ది ఇప్పుడు వేస్తారు కట్టబారు. ఈ లోతు దిగబడ్డా కూడా బండి దంచుతూనే ఉంది. ఒక గాడి పడితే గాడి అమ్మటి పోతూనే ఉంటుంది, కానీ గాడి అనేది పట్టడానికి కొంచెం టైం అనేది పడుతుంది. మట్టి అంతుంది కదా, ఈ మట్టి పోవడానికి ఎంత టైం పట్టిద్దో ఏమో. ఆట చిన్నగా వస్తూనే ఉంటుంది, వెనక్కి ముందుకు అనుకుంటా. బండి చూడండి అసలు కదలట్లేదు. వెనక్కి ముందుకు అనుకుంటూనే వస్తాడు పాపం. బండిని ఇబ్బంది పెడుతున్నట్టుగానే ఉంది నాకు తెలిసి, ఎందుకంటే అంత లోడ్ పడుతుంది, కదలలేకపోతుంది. మెయిన్ ఏంటంటే వాళ్ళకు కూడా ఇట్లాంటప్పుడు ఏంటంటే దిగబడ్డప్పుడు డీజిల్ అనేది ఎక్కువ కాలుతుంది. ఆయన కొన్ని పరిస్థితులలో ఫీల్డ్ అనేది ఉండదు కాబట్టి తప్పని పరిస్థితుల్లో పోయాల్సిందే. కానీ మనం కూడా వాటర్ ఫీల్డ్ కాబట్టి అన్న పోస్తాడు, లేకపోతే మాత్రం ఇలాంటి ఫీల్డ్ అయితే ఇలా పోసినా కూడా ఏం మిగలవు. వాటర్ ఫీల్డ్ అనేసరికి అన్న కూడా మన వీడియోలు చూస్తాడట, అందువల్లనే అన్న పాపం ఇంకా ఓపికతో పోస్తాడు. కొంచెం కూడా వెనక్కి రావడం, కొంచెం కూడా వెనక్కి రావడం, అట్లా వీళ్ళ పరిస్థితి. అదే 4 వీలర్ అయితే అమాంతం వెళ్ళిపోయేదే. చూడండి కదలట్లేదు, రివర్స్ కూడా కదలట్లేదు, అంత ఇబ్బందికరంగా ఉంది. చూడండి ఎంత ఇబ్బంది పడుతుంది. చూడండి దిగబాటు అయినా సరే పాపం మన కోసం వస్తాడు అన్న, లేకపోతే కొయ్యడు. ఎందుకంటే ఇంత గాళ్ళు ఇదంతా కూడా 4 వీలర్ గాళ్ళు పడ్డట్టుగా పడ్డాయి, అయినా కూడా ఓపికతో వస్తాడు. నాకు తెలిసి అయితే ఇందులో వాళ్ళకైతే మిగలవు, ఎందుకంటే బండికి లోడ్ పడడం వల్ల మనకేంటంటే
ఆయిల్ అనేది అంటే డీజిల్ అనేది ఎక్కువ తాగుతుంది. ఇలాంటి వాటిలలో అయితే ఏం మిగలవు. కానీ పాపం మన కోసం అనేది మనం రిక్వెస్ట్ చేయడం వల్ల అన్న కోస్తుండు. చూడు వెనక్కి ముందుకి అనుకుంటూనే అన్న కోస్తుండు. చూడండి ఎంత దిగబడుతుందో. అయినా పాపం ఓపిక చేసుకొని కోస్తుండు. అదే వేరే అయితే నాకు తెలిసి బహుశా కొయ్యకపోయేవాళ్ళు. ఎందుకంటే ఇందులో అయితే కొంచెం కూడా మిగలవు నాకు తెలిసి. మనం ఇచ్చేవి కూడా డీజిల్కే పోతాయి. ఇట్లా వెనక్కి ముందుకు దిగబడ్డప్పుడు లోడ్ పడ్డప్పుడు ఏంటంటే బండికి డీజిల్ అనేది ఎక్కువ తాగుతుంది. ఇబ్బంది పడకుండా కోస్తుండ పాపం. ఎంత ఓపిక ఉంటే కోయాలి చెప్పండి. సైడ్ మిషన్ రాదని ఇంకా నాన్న అనేది కోస్తుండ. ఎందుకంటే అసలు ఆడికి రావడమే ఎక్కువ ఉంది. కానీ ఇటు ఇంత మిగిలింది కదా, ఇది మనం కోసేయటమే. ఎందుకంటే మిషన్ సాఫ్ కొట్టడం కూడా మనకు కరెక్ట్ కాదు. ఒక మిషన్కి ఒక కౌంటర్ ఉంటుంది. దీని మందం మనం కోసిప్పుడు మిషన్లో వేయాలి. ఇగో గింత కోయడానికే చాలా ఇబ్బంది పడుతుంది. గింతగా నాన్న అనేది కోస్తుండు. ఫైనల్లీ టోటల్గా కోయడం అయితే అయిపోయింది. వచ్చి కారుస్తున్నాం. పట్టా గాలికి లేచిపోయినట్టుంది, చూసుకోలేదు. ఎట్లనో ఇబ్బంది పడైతే కోసారు పాపం. మొత్తం టోటల్గా అయిపోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. జై హింద్.